జమీందారు కృష్ణమాచార్య దగ్గర నమ్మకంగా పనిచేస్తూ గోవిందు ఉంటాడు. ఒక రోజున జమీందారు ఇంటికి పక్క ఊరి నుండి కొంతమంది మనుషులు జాతరకి పిలవటానికి వచ్చారు. అందులో పక్కూరి వ్యక్తైన మల్లి, అరే గోవిందు, జమీందారు గారు లేరా? లేరండి అయ్యగారు, పని మీద పట్టణానికి వెళ్ళారు. నాకు తెలిసి తిరుగు ప్రయాణంలో దగ్గరలోనే ఉండుంటారయ్యా. సరే, అయ్యగారు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాం. నువ్వు వెళ్ళి కాస్త నీ మంచిలు తీసుకురా. అట్టగేనయ్యా, తెస్తాను అని లోపలికి వెళ్లి నీళ్లు తెచ్చి ఇస్తాడు గోవిందు. నీళ్లు తాగి చాలాసేపు కూర్చున్నారు. ఇంతలో సమయం గడిచింది. అయ్యా, మీరొచ్చి చాలాసేపు అయింది. ఇంతకీ మీరే పని మీద వచ్చారో నాకు చెప్పండి అయ్యా, నేను అయ్యగారికి చెప్తాను. నువ్వేంట్రా చెప్పేది? అయినా మా పెద్దవాళ్ళ విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? పనివాడివి పనివాడిలా ఉండు, అంతేగాని ఇలాంటి పెద్దవాళ్లతో నీకు పెత్తనాలు అనవసరం. ఉన్నమాట అంటే ఉలికి పడ్డట్టు ఇప్పుడు నేనేమన్నానయ్యా అట్టా అన్నారు అని గోవిందు తిరుగు సమాధానం ఇస్తాడు. అదంతా జమీందారు కృష్ణమాచార్య విన్నాడు. నమస్కారం మళ్ళీ. నమస్కారం అయ్యగారు. మీకోసమని చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం, కానీ మీ పనివాడు గోవిందు మాటలే కొంచెం అదుపు తప్పుతున్నాయి. అరే మళ్ళీ, వాడేమన్నాడో నేను విన్నాను, దానికి నువ్వేమన్నావో కూడా విన్నాను. అయినా వాడన్న దాంట్లో తప్పే ఉందిరా. నేను రాగానే చెప్తానని చెప్పాడు కదా. సర్లే, ఇదంతా ఎందుకు గాని అసలు విషయం ఏంటో చెప్పు. అయ్యా, మా ఊరి శివయ్య జాతర ఈ నెల 8వ తారీఖున జరుగుతుంది. మీరు అమ్మగారు జాతరకి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను మళ్ళీ. అసలే జాతర మా ఇంటి దేవుడు శివయ్యది, నేను రాకుండా ఉంటానా అని అంటాడు. మళ్ళీ ఆ మాటలకి సంతోషించి అక్కడి నుండి వాళ్ళ ఊరి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. నన్నెవరైనా ఏమన్నా అంటే వాళ్ళని అయ్యగారు తిడతారు, కానీ నాకు జీతం ఇవ్వమంటే మాత్రం ఇయ్యరు. ఇంకా ఏదైనా అబద్ధం చెప్పి డబ్బులు తీసుకోవాలి, కానీ ఇయ్యాలొద్దు, రేపు అడుగుతాను అని అనుకుంటాడు. అలా ఆ రోజు గడిచింది. ఇక మరుసటి రోజు ఉదయం, నాకు అయ్యగారు జీతం ఇచ్చి చాలా రోజులవుతుంది. ఇవాళ ఎట్టగైనా బీరువా కొనుక్కోవాలి, కానీ అయ్యగారితో ఇంట్లో సరుకులు లేవని అబద్ధం చెప్పాలి అని జమీందారు కృష్ణమాచార్య దగ్గరికి వెళ్తాడు. ఏంటి గోవిందు, ఇలా వచ్చావు? అమ్మగారు పంపారా? అయ్యా, అది మా ఇంట్లో కూరగాయలు సరుకులు నిండుకున్నాయి, నాకు కాస్త డబ్బులు కావాలయ్యా. అయ్యో గోవిందు, ఆ మాత్రం దానికి డబ్బులెందుకురా? నువ్విక్కడే తిను, కావాలంటే ఇక్కడున్న సరుకులు తీసుకెళ్ళు. అయ్యో చండాలం, ఈయనకి ఎక్కడ తిను తీసుకెళ్ళు అంటాడు గాని జీతం డబ్బులు మాత్రం వీడేంటి? సరే, ఇంకా ఏదైనా ఉపాయం చూడాలి అని ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున, అరే గోవిందు, ఓసారి ఇల్లరా, నీతో చాలా పనిపడింది. అయ్యగారు వస్తున్నాను. ఏం పనిపడిందో ఏంటో, నాతో పనులన్నీ చేయించుకుంటారు గాని నాకు మాత్రం జీతం ఇవ్వటంలా అని తనలో తానే గొనుక్కుంటూ జమీందారు దగ్గరికి వెళ్తాడు. చెప్పండి అయ్యా, పిలిచారు? గోవిందు, పట్నంలో మన శెట్టి దగ్గరికి వెళ్ళి నేనిచ్చిన ఈ కాగితం ఇచ్చి ఒక సంచి నిండా డబ్బులు తీసుకొనిరా. ఇది చాలా ముఖ్యమైన పని. అలాగేనయ్యా, వెళ్తాను. ఏంటో అయ్యగారికి ఇంత నమ్మకం ఉంది. సంచి నిండా డబ్బులంటే మాటలా? ఒకవేళ ఆశపడి ఈ డబ్బు ఏమన్నా వెనకేసుకుంటే, అయ్యో యాదవ్ దుర్మార్గుడు మోసం చేశాడనే పేరు వచ్చింది నాకు. కానీ నాకు జీతం డబ్బులు ఇవ్వమంటే మాత్రం ఇయ్యరు గాని ఇట్లాంటి పనులన్నీ మాత్రం ఎవ్వరికి చెప్పకుండా నా చేత చేయించుకుంటారేంటో అయ్యగారు. అలా తనలో తానే మాట్లాడుకుంటూ పట్నానికి వెళ్తాడు. కాసేపటికి శెట్టి దగ్గర అనుకున్నట్టే డబ్బు తీసుకుని జమీందారు దగ్గరికి వెళ్తాడు. అయ్యా, ఈ డబ్బులు లెక్క పెట్టుకోండి, శెట్టి దగ్గర నుంచి తీసుకొచ్చాను. నువ్వు నా ఇంటి మనిషివిరా గోవిందో, నువ్వు డబ్బులిచ్చాక దాన్ని లెక్క పెట్టడం ఏంట్రా? నువ్వు నా కొడుకు లాంటి వాడివి, నువ్వు నాకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యగారు, ఏంట్రా అలా చూస్తున్నా? సరేలే, ఆ డబ్బులు కట్ట లోపల పెట్టేసి పనిలో పనిగా నాకు కాసిని మంచిలు తీసుకురా అని మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్తాడు. గోవిందు కాసేపటికి మంచినీళ్ళిచ్చి, సరేనయ్యా, నేను ఇంటికి వెళ్తున్నాను. ఆగరా గోవిందు, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చెప్పండి అయ్యా. అరే గోవిందు, నీకో మంచి సంబంధం చూశానురా.
అమ్మాయి అన్నింట్లో చాలా అనుకువగా పద్ధతిగా ఉండే అమ్మాయి. నీకా అమ్మాయి నచ్చితే ఇక మీ పెళ్లి చేస్తాను. అరే గోవిందు, ఉన్నావా? అని ఎంత పిలిచినా పలక్కుండా తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈయన పెళ్ళంటే నా తలరాత మారిపోతుంది అనుకోవాలా? ఏమో. ఈ అయ్యగారి తీరే ఇంత. జీతం అడిగితే కోపంగా చూస్తాడు. ఇప్పుడేమో పెళ్ళి అంటున్నాడు. ఈయన మనసులో ఏముందో ఆ దేవుడికే తెలియాలి. ఈ అయ్యగారు నాకు జీతం మాత్రం ఈడు గాని ఇంట్లో సరుకులు మాత్రం ఇస్తాడు, కొడుకు అంటాడు. ఇప్పుడు పెళ్లి కూడా చేస్తానంటున్నాడు. ఏంటో నాకంతా గందరగోళంగా ఉంది అని తనలో తానే అనుకుంటూ ఉంటే కృష్ణమాచార్య గట్టిగా, ఏంట్రా గోవిందు, ఏదో ఆలోచిస్తున్నావు? అమ్మాయి గురించి ఏమంటావు? నీకేమైనా అభ్యంతరం ఉందా? లేదయ్య గారు, మీరు నా మేలుకోరు చేస్తున్న దానికి నాకేంటి అభ్యంతరం? సరేనండి. గోవిందు మనసులో పడ్డ సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తూ జమీందారు కృష్ణమాచార్య అనుకున్నట్టుగానే ప్రవర్తించాడు. పక్కింట్లో పనిచేసే పారిజాతం అనే అమ్మాయికి గోవిందునిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్లైన మరుసటి రోజున, అరే గోవిందు, పారిజాతమ్మ, వినండి. ఇప్పట్నుండి మీరు ఏ ఇంట్లోనే ఉండాలి. ఇది మీ ఇల్లు. ఈ రోజు నుంచి మీరు నా కుటుంబ సభ్యులు. అదేంటయ్య గారు, మాకిల్లుందిగా, మేము అక్కడే ఉంటాము. అయినా మీరు జమీందారు గారు, నేను మీ దగ్గర పనిచేసే కూలీని మాత్రమే. మమ్మల్ని మీ ఇంట్లో ఉండమంటే? అరే, తండ్రి ఆస్తి బిడ్డలకి చెందుతుంది కదరా. నువ్వు నా కొడుకు లాంటి వాడివి. పారిజాతం కూడా ఈ ఇంటి పిల్లే. మీకిక్కడేమీ తక్కువ కాదు. నా తరువాత ఈ ఆస్తి, ఈ గౌరవం అన్నీ నీకే చెందాలి. అందుకే నువ్వు ఈ రోజు నుంచి ఇక్కడే ఉండు. ఇప్పటినుంచి నువ్వు ఈ ఇంటికి యజమానివిరా. ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర పనిచేసిన నీ నిజాయితీకి, నమ్మకానికి, నన్ను నువ్వు తండ్రిలా చూసుకున్నందుకు, నా పెద్దరికాన్ని నిలబెట్టినందుకు నేను నీకిచ్చే బహుమతిరా ఇది. అందుకే నీ జీతం డబ్బులు అడిగినప్పుడల్లా నేనివ్వలేదు. ఎందుకంటే నువ్వు జీతం తీసుకునే స్థాయి దాటిపోయావని నా నమ్మకంరా. అయినా సొంత కొడుక్కి ఎవరైనా జీతం ఇస్తారా? అయ్యగారు, మీరింత గొప్ప మనసుతో ఆలోచిస్తారని నేను ఊహించలేదయ్యా. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు జీతం ఇవ్వకపోతే మిమ్మల్ని తిట్టుకున్నానయ్యా. నా కష్టం అంతా చూసి నన్ను కొడుగ్గా స్వీకరించి నాకింతటి గౌరవాన్ని ఇచ్చారు. గోవిందు, నువ్వు ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టు. గోవిందు పారిజాతానితో కలిసి సంతోషంగా జమీందారింట్లోనే ఉంటూ ఆయన్ని కన్న తండ్రిలా చూసుకుంటూ ఇంటి బాధ్యతలన్నీ స్వీకరించాడు. ఒరే మాధవ్, మాధవ్, మాధవ్ ఇంట్లో నుంచి బయటికొచ్చాడు. ఏంట్రా అలా సరదాగా ఎడ్ల బండిలో తాడి చెట్ల గ్రామం దాకా వెళ్ళొద్దాం పదా? తాడి చెట్ల గ్రామమా? అదెక్కడుందిరా? నువ్వు ముందు బండెక్కరా, ఎల్తా దారిలో మాట్లాడుకోవచ్చు. చెల్లెమ్మకి చెప్పేసి వస్తానురా. నేను పిలుస్తానులే. జ్యోతి, జ్యోతి అని పిలిచాడు సుధాకర్. సుధాకర్ భార్య జ్యోతి బయటకొచ్చింది. చెల్లెమ్మ, నేను వాడు తాటి చెట్ల గ్రామం దాకా వెళ్ళొస్తాం. సరే అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏవండి, మా అన్నయ్యని నీడపట్టును కూర్చోబెట్టండి. టైం 9 అయింది. ఎండను చూస్తేనే దారుణంగా ఉంది. జ్యోతి, 3 గంటలకి క్యారెట్ ముక్కలా ఉన్న మీ అన్నయ్య చింతపండు గింజలా మారళ్లే. బాధపడబాకు, నేల్లోనే కూర్చోబెడతాను. జ్యోతి లోపలికి వెళ్ళిపోయింది. ఎడ్లబండిలో సుధాకర్, మాధవ్ తాటి చెట్ల గ్రామం వైపు వెళ్తూ ఉంటారు. అవునరా సుధా, ఈ తాటి చెట్ల గ్రామం కదేంట్రా? ఓ అదా, నాకు తెలిసినంత వరకు ఆ ఊరి పేరు మైలారన్రా. కొండ ప్రాంతం కావటం వల్ల నీళ్ల సమస్య బాగా ఉండేది. అందువల్ల పంటలు సరిగ్గా పండేవి కావంట. దాంతో ఊరి వాళ్ళు వలసపోయేవాళ్ళంట. అప్పుడు ఆ ఊరి పెద్ద మనిషి అన్ని రకాల చెట్లతో పాటు తాటి చెట్లు ఎక్కువగా నాటిచ్చాడు అని చెబుతూ ఉండగానే తాటి చెట్ల గ్రామం అనే ఊరి బోర్డు ఒక తాటి చెట్టుకి ఉండటం చూసి మాధవ్ నవ్వుకున్నాడు. వారేవా, తాటి చెట్ల గ్రామం అనే బోర్డు కూడా తాటి చెట్టుకే పెట్టారు. ఏం తెలివిరా ఈ ఊరి వాళ్ళది. ఊరి వాళ్ళది కాదురా, రాఘవయ్య అనే పెద్ద మనిషి ముందు చూపిది. అయితే ఇక్కడి నుంచి అన్నీ తాటి చెట్లే కనిపిస్తాయన్నమాట. ఒక్క తాటి చెట్లే కాదురా, అన్ని రకాల చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్లే ఇప్పుడు ఆ ఊరి వాళ్ళకి జీవనోపాధి.
తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల తాటి చెట్ల గ్రామం అనే పేరు వచ్చిందనమాట. సుధాకర్ ఎడ్ల బండిని ముందుకు పోనిస్తున్నాడు. కొంత సమయం తర్వాత సుధాకర్, మాధవ్ ఇద్దరూ కొండ ప్రాంతానికి వచ్చారు. అక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఎంతో సందడిగా ఉంది. మాధవ్కి భలేగా అనిపించింది. ఏంట్రా ఇది, చెట్ల సంతలా ఉంది? చెట్ల సంతేరా, రోజు ఇలాగే సాగుతుంది. తాటికల్లు, తాటి ముంజలు, తాటాకులు. ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ ఊరి వాళ్ళు ఇయ్యే అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారా. ఒరే సుధా, నువ్వు చెప్తుంటే నేను నమ్మలేదు గాని ఈ తాటి చెట్ల గ్రామం చాలా బాగుందిరా అని మాధవ్ చెప్తూ ఉండగా, యారా సుధాకరు, నువ్వు చెప్పిన నీ ఫ్రెండ్ మాధవ్ ఇతనేనా? అవును యాదన్న, పట్నంలో జాబ్ చేస్తున్నాడు. ఎండాకాలం ఒక వారం రోజులు ఉండిపోవాలని నా దగ్గరికి వచ్చాడు. అందుకే ఇలా మీ తాటి చెట్ల ఊరికి తీసుకొచ్చాను. మా వాడిని మంచిగా చూసుకో అన్నా. మాధవ్ ఇక నుంచి నాకు ఫ్రెండే తమ్ముడు. ఇట్ట చూడు మాధవ్, ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. కళ్ళుకి ముంజలకి ఎట్లాంటి ఇబ్బంది లేదు. రాఘవయ్య అనే ఓ పెద్ద ఆయన ముందు చూపు వల్ల ఎండాకాలం వచ్చినా మేమేమీ బాధపడకుండా సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఎంతైనా మన పెద్దవాళ్ళ ముందు చూపు చాలా గ్రేట్ యాదన్నా. మాధవ్, లేలేత తాటి ముంజలు తినరా, చాలా బాగుంటాయి. యాదన్న, నాకు కూడా తాటి ముంజలు ఇవ్వు. ఇప్పుడే ఇస్తాను తమ్ముడు అని యాదన్న తాటి ముంజలు కొట్టి ఇచ్చాడు. సుధాకర్, మాధవ్ ఇద్దరూ కలిసి చల్లగా ఉన్న ప్రాంతంలో చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ లేలేత తాటి ముంజలు తింటూ ఉంటారు. ఒరేయ్ సుధా, మనం చిన్నప్పుడు చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళి మాస్టార్కి దొరికిన సంగతి గుర్తుందా? నిన్నే ఎక్కువ కొట్టారు కదరా, నేనైతే చెట్టెక్కి దాక్కున్నాను. అబ్బా, అప్పుడే తెలిసింది నువ్వు తెలివితేటలున్నాడు అని. ఏంట్రా, మీరింకా పిల్లలే అనుకుంటా. తాటి ముంజలతో పాటు జ్ఞాపకాలు కూడా తీపిగానే ఉన్నాయే. బావున్నారా రాఘవయ్య తాతయ్య? ఇతనేనారా నువ్వు చెప్పిన పెద్ద మనిషి? అవునయ్యా, ఈ ఊరికి తాతయ్య. యారా సుధాకరు, ఈ కొత్తోడెవడు? మా స్నేహితుడు, పేరు మాధవ్ తాతయ్య. పట్నం నుంచి వచ్చాడు. నమస్కారం తాతయ్య. మీరు నిజంగా మట్టి మనిషి. మీ ఆశీస్సులు నాకు కావాలి. చెట్లు నాటితే నా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఈ చెట్లన్నీ మా పిల్లల్లాంటివి. తాతయ్య, మీరు తాటి చెట్లు ఎందుకు అంతగా నాటారు? నీళ్లు లేకపోతే ఊరి చస్తుంది బాబు. చెట్టు నాటితే నేల బతుకుద్ది. నేల బతికితే మనిషి బతుకుతాడు. తాటి చెట్టు నీళ్లు నిలుపుతుంది, కడుపు నింపుతుంది, నీడనిస్తుంది. పట్నంలో ఇలాంటివి కనిపించవు తాతయ్య. ఇక్కడే నిజమైన సంపద ఉంది అని చెబుతూ ఉండగా, పెద్దయ్య, కొండ దగ్గర తాటి చెట్ల వేర్లు బయటకు వచ్చేసాయి. ఎండకి ఎండిపోతుంది. వెళ్ళి ఆ వేర్లకి ఎండ కొట్టకుండా మట్టెయ్యాలి. పదండ్రా అని రాఘవయ్య చిన్నయ్యతో కలిసి వెళ్ళిపోయాడు. ఆలస్యం చేయకుండా సుధాకర్, మాధవ్ కూడా వెళ్లారు. చిన్నయ్యతో కలిసి తాటి చెట్టు వేర్లు కనబడకుండా మట్టిని మోశారు. ఇంత కష్టపడి చెట్లను కాపాడతారా మీరు? చెట్లే మమ్మల్ని కాపాడుతున్నాయి తమ్ముడు. చూసావా బాబు, ఇదే మా ఊరి బలం. ఒక్క చెట్టు ఎండిపోతే ఒక మనిషి పాడైపోయినట్టే. సుధా, నేను పట్టణానికి వెళ్ళాక కూడా ఇక్కడి గురించి అందరికీ చెప్తానురా. కంపెనీలో గ్రీన్ ప్రాజెక్ట్ పెట్టిస్తాను. ఇక్కడి తాటి ఉత్పత్తులకి మార్కెట్ ఏర్పాటు చేస్తాను. అరే, నువ్వేరా నాకు నిజమైన స్నేహితుడివి. చూడు బాబు, చెట్టు నాటితే అది నేడిస్తుంది, మంచి పని చేస్తే పేరిస్తుంది. చీకటి పడుతూ ఉండగా ఎడ్లబండి మళ్లీ కోతమామిడిపల్లె వైపు బయలుదేరింది. మాధవ్ హృదయం మాత్రం తాటి చెట్ల గ్రామంలోనే నిలిచిపోయింది. సుధా, మళ్ళీ ఏడాది మళ్ళీ వస్తాన్రా. తాటి ముంజలు రెడీగా ఉంటాయి. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు. వచ్చారా? ఎప్పుడో వెళ్ళారు, ఇప్పుడు వస్తున్నారు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. వెళ్ళండి. మరుసటి రోజున మాధవ్ 1,00,000 రూపాయల డబ్బుల కట్టెలు పట్టుకొని, ఒరే సుధా, ఈ డబ్బులు తీసుకోరా. ఇంత డబ్బు నాకెందుకురా? రైతుగా నువ్వెంత బాధలో ఉన్నావో నాకు తెలుసురా. స్నేహం కోసం పట్నం నుంచి స్నేహితుడు వచ్చాడని అప్పులు వాళ్ళ ఇంటికి రాకుండా నువ్వు ఆపాలని చేసిన ప్రయత్నం నేను చూశానురా. వదిలేరా, ఈ డబ్బిచ్చి మన స్నేహాన్ని మన స్నేహాన్ని ఈ డబ్బే కాదురా, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా విడదీదు. ఏమా జ్యోతి, నన్ను అన్నయ్య అని పిలిచింది మనసారా అని ఇంతకాలం అనుకున్నాను.
కానీ కేవలం నోటి ద్వారా అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అన్నయ్య, చేసిన అప్పు గురించి నీకు చెప్పి సహాయం తీసుకోమని చెప్పాను, కానీ ఆయనే వినిపించుకోలేదు. నన్నేం చేయమంటావు చెప్పన్నయ్య. సుధాకర్ ఏమీ మాట్లాడకుండా మాధవ్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అప్పు కట్టాల్సిన చోట కట్టేశాడు. మీరు కూడా మీ చిన్నప్పుడు ఇలాంటి వాతావరణంలో పెరిగారా? మీకు కూడా తాటి చెట్లు, పల్లెటూరి వాతావరణంలో ఏవైనా జ్ఞాపకాలున్నాయా? అయితే కామెంట్ రూపంలో మీ జ్ఞాపకాల్ని మాతో కూడా పంచుకోండి.